హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారండి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఒకటే చెప్తా ఉన్నారు, కరోనా వస్తుంది అంటున్నారు. పోయినసారి కరోనా అసలు ఆ పేరు వింటంటేనే చాలా భయంగా ఉందండి. ఎంతమంది చనిపోయారండి. మా లైన్లో 3 చనిపోయారండి. ఒక ఇంట్లోనే 2 భార్యాభర్త 2 చనిపోయారు. కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లోనే పాపం ఇంటికి కూడా రాకుండా అక్కడే చనిపోయారండి వాళ్ళు. ఫస్ట్ భర్త చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది. వాళ్ళ పక్కన ఒకళ్ళు ఉంటారు, ఆ ఆంటీ కూడా పాపం వాళ్ళ మనవరాలు పెళ్ళికి అని చెప్పేసి సరుకులు అవి తీసుకొద్దామనేసి వెళ్ళారు పాపం. వెళ్ళి అక్కడ బయట ఎక్కడ వచ్చిందో కరోనా వచ్చింది. ఆమెని క్వారంటైన్లో రూమ్లో ఉంచమని చెప్పారు. ఆమె టెన్షన్కే పాపం ఆ భయంతోనే ఆమె చనిపోయింది. ఈ ఆంటీ వాళ్ళు ఎప్పుడైనా కరోనా వచ్చిందంటే చెప్తే తప్పే ఉందండి. అనవసరంగా వాళ్ళు చెప్పలేదండి, చెప్పకుండా ఇంట్లోనే ఉన్నారు. అమ్మో కరోనా వచ్చిందని చెప్తే మనతో మాట్లాడరు అని వాళ్ళు ఏదేదో అనుకొని పాపం చెప్పకుండా ఉన్నారు. మామూలుగా ఇంటికి మెడిసిన్స్ ఇవ్వడానికి వాళ్ళు వస్తారండి, నర్సులు. వాళ్ళు ఏమంటారు నాకు తెలీదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, మీకు ఇట్లా కరోనా వచ్చిందండి, మీరు ఎందుకు చెప్పలేదు, హాస్పిటల్కి వెళ్ళండి అంటే వాళ్ళు అప్పుడు వెళ్ళి పాపం వాళ్ళు బతకలే చనిపోయారండి. ఆంటీ అంకుల్ చాలా మంచివాళ్ళండి. పాపం మా ఇంట్లో మా పాప పెళ్ళప్పుడు బాగా హెల్ప్ చేసింది ఆంటీ. పెళ్లి శుభలేఖలకి పసుపు పెట్టడము, చాలా పనులు బాగా హెల్ప్ చేసిందండి. ఈసారి మా బాబు పెళ్ళికి లేకపోయేసరికి చాలా బాధ అనిపించిందండి. అట్లనే కరోనా అంటేనే చాలా భయంగా ఉందండి. పోయినసారి మా అమ్మాయి పెళ్ళికి ఉన్నోళ్ళు ఈసారి మా అబ్బాయి పెళ్ళికి లేరండి. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ కరోనా వచ్చి కాదండి, ఆమెకి స్ట్రోక్ వచ్చి ఆమె చనిపోయింది. అట్లా చాలామంది చనిపోయారండి. కరోనాలో చాలామంది చనిపోయారు. మా చుట్టాలు, మా వారి తరపున కూడా చనిపోయారండి. పాపం ఎవరికి ఎవరు లేకుండా ఒక ఇంట్లోనే తల్లి కొడుకు 2 చనిపోయారు. అలా దానివల్ల కరోనా వల్ల చాలామంది చనిపోయారండి. ఇట్లాంటి రోగాలు ఇట్లాంటివి మళ్ళీ రాకూడదు అనుకున్నాం, కానీ మళ్ళీ వస్తున్నాయంట. ఈసారి ఏం చేసిద్దో తెలియట్లేదండి. భూకంపాలు వస్తే ఎట్లా మనుషులు పోతున్నారో ఈ కరోనా రోగాలు వచ్చి ఎంతమంది పోయారో. అసలు మా పక్కనే ఇంకొకళ్ళు చనిపోయారు. డాక్టర్ గారని వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. పాపం ఆయన చాలా రోజులు హాస్పిటల్లో ఉంచారు. వాళ్ళ ఆమెకు వచ్చింది, వాళ్ళ ఆమెని హాస్పిటల్లో ఉంచారు. చనిపోయిండని ఒకరోజు అంటారు, లేదు బతికే ఉండని ఒకరోజు. అసలు చివరికి వచ్చాక చనిపోయిండు అన్నారు. ఎంత ఘోరం అండి. కరోనా ఏమో కానీ ఇంటి చుట్టూ బ్లీచింగ్లు ఇవన్నీ చల్లేసి ఫెన్సింగ్లు పెట్టి ఈ కంపలు అవన్నీ తీసుకొచ్చి పెట్టేకల్లా అసలు ఒకటే టెన్షన్ అండి. బయటికి రావాలంటే భయం, రాలేక ఇంట్లో ఉండలేక చచ్చిపోయినామండి. అసలు గాలికి ఏమన్నా ఇద్దామని అనేసి ఇంట్లో తలుపులు వేసుకొని ఇంట్లోనే కూర్చునేటోళ్ళం. అలాంటి రోజులు మళ్ళీ రాకూడదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరంతా జాగ్రత్తగా ఉండండి. కరోనా వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, హాస్పిటల్కి వెళ్ళండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.